నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఏపీ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కాసలగడ్డ నాగార్జున ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పోసాని గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు అనంటే ఈయన ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో మొత్తం సంచలనంగా మారింది. ఒక పక్క టీడీపీ కేడరే వ్యతిరేకంగా మారుతున్న సమయంలో ఈయనను అరెస్ట్ చేసి మొత్తం డైవర్షన్ చేసిండ్రు అని మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడేమో సజ్జల పంపిన స్క్రిప్ట్ ప్రకారమే నేను మాట్లాడాను మీడియా ముందర అని చెప్పేసి ఆయన నుంచి వస్తున్న స్టేట్మెంట్లు ఇవి. ఎలా చూడొచ్చు అంటారు ఇదంతా? ఎట్టకేలకి పోసానికి ఉన్న పూసలైతే రాలిపోయింది మేడం. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ భాషనైతే వాడకూడదు, ఎలాంటి పదజాలం అయితే వాడకూడదు, ఎలాంటి పదజాలం అయితే సభ్య సమాజం అనేది యాక్సెప్ట్ చేయదు, రిజెక్ట్ చేస్తుంది అనే విధంగా అతను మాట్లాడటం మనం చూసాం. ఎందుకంటే ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటా వెళ్తే ఆయనకి తెలుగు మీద చాలా విధంగా పట్టుంది. ఎందుకంటే అతను ఒక సామాన్య ఫ్యామిలీ నుంచి హైదరాబాద్ కానీ అప్పుడున్న మద్రాస్ కానీ వెళ్ళి ఇలా ఇన్ని వందల కోట్లు కానీ ఇంత ఆస్తి కానీ సంపాదించాడంటే దానికి కారణం తెలుగు సంస్కృతి, తెలుగు భాష. ఈ తెలుగు మాత్రమే అతనికి అన్నం పెట్టింది. ఇంగ్లీషో, ఉర్దూనో లేదా హిందీనో అతనికి అన్నం పెట్టల. తెలుగు భాషే, తెలుగు రచయితగా తను రాసిన మాటలే తనకి అన్నం పెట్టి, నథింగ్ బట్ తెలుగు ఒక అమ్మలాగా అంతకంటే ఎక్కువగా తను ఫీల్ కావాలి. జనరల్ గా మనం తెలుగు భాషని అమ్మ భాషగా ఫీల్ అవుతాం, కానీ అతను దానికి 10 ఎక్కువ ఫీల్ కావాలి. ఎందుకంటే ఆ భాషనే నమ్ముకొని అంత సంపాదించాడు కాబట్టి వాళ్ళ పిల్ల ఈరోజు బతుకుతుంది ఆ భాష మీద. అలాంటి పెద్ద మనిషి ఆ రోజు బయటకు వచ్చి ఆ విధంగా మాట్లాడంటే ఆ రోజే మనం అనుకున్నాం ఇతను ఈ భాష మాట్లాడుతున్నాడంటే ఇతను ఉద్దేశం కాదు, ఇతను వెనక ఎవరో ఉన్నారు, ఎవరో మాట్లాడేస్తున్నారు చెప్పి అప్పుడు మనం అందరం బలంగా ఇదే. ఎందుకంటే అతనికి తెలుగు మీద గ్రిప్ లేక పట్టు లేక మాడతూలంట్లా కావాలని ఇంటెన్షనల్ గా అన్నం అని చెప్పి మనం చూస్తున్నాం. ఇప్పుడు అరెస్ట్ అయ్యి 2 పీకితే పూసలు రాలేలాగా ట్రీట్మెంట్ ఇస్తే ఇప్పుడు నిజాలు బయట పెట్టాడు. ఏమని? నాకేమీ సంబంధం లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే స్క్రిప్ట్ పంపించారో, ఏ రోజు ఏ ప్రెస్ మీట్ అయితే పెట్టమన్నారు, ఏ రోజు ఎవరిని ఎలా ఏ భాష వాడతా తిట్టమని అన్నారో ఆ భాష నేను మాట్లాడాను, అంతకుమించి నాకేం తెలియదు, నాది తప్పు అయింది, నన్ను క్షమించండి అని చెప్పాడు. దాంతోపాటు ఆయన ఏం చెప్పాడు? నేను మాట్లాడిన భాషని సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క కుమారుడు సజ్జల భార్గవ్ ఎవరైతే ఉన్నాడో అతను సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేయటం ఆయన డ్యూటీ. అంటే స్క్రిప్ట్ పంపించడం సజ్జల రామకృష్ణారెడ్డి గారి డ్యూటీ అయితే మాట్లాడటం నా డ్యూటీగా పెట్టుకున్నాను. దాని తర్వాత వైరల్ చేయటం సజ్జల భార్గవ్ డ్యూటీగా పెట్టుకున్నా ఆయన ప్రెస్ ముందు చెప్పాడు. అండ్ అసలు వీళ్ళు ఏంటంటే జనరల్ గా మేడం జగన్ 2.0 అంటే మీనింగ్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒకప్పుడు జనరల్ గా ఇప్పుడు నా కులాన్ని తిట్టారంటే మీ కులం చేత నా కులం తిట్టేస్తున్నారు, లేదు మీ కులం తిట్టారనుకోండి నా కులం చేత మీ కులం తిట్ట, అలా పక్కలో తిట్టుకునే వాళ్ళు. కానీ ట్రెండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ట్రెండ్ మార్చాడు. ఏం మార్చాడంటే ఏ కులం వాళ్ళు ఆ కులాన్నే తిట్టాలి అని ఒక పట్టుకున్నాడు. ఎందుకంటే ఇతను పోసాని ఫస్ట్ అరెస్ట్ చేసింది కూడా నంది అవార్డ్స్ మీద. ఆ రోజు 12 మంది ఆ కమిటీ డ్యూరీలు మెంబర్స్ ఉంటే 11 మంది కమ్మోళ్ళే అని బయటకు వచ్చి విమర్శించడం, ఇజ్జేటి మాట్లాడు. కానీ వాస్తవంగా 11 మంది కమ్మోలు కాదు. కానీ ఇతను కావాలని ఆ రోజు సమాజానికి చెడ్డ మెసేజ్ ఇవ్వడానికి ఆ యొక్క సామాజిక వర్గం మీద ఇతను నోటికి వచ్చిన విధంగా మాట్లాడాడు. అతనేమంటున్నాడంటే అతని లాయర్ కూడా నిన్న ఒక ప్రముఖ ఛానల్ TV5 ఒక డిబేట్ లో మాట్లాడుతూ వాళ్ళ లాయర్ కూడా వాళ్ళ కులాన్ని మనం తిట్టుకున్నాడు కదా, దాని తప్పేందంటే మీరు ఆ కులంలో పుట్టింది బతకటానికి వెళ్ళటానికి. ఆ కులంలో మీలాంటి వాళ్ళు చాలా మంది పుట్టారు, చాలా మంచి పేరు కూడా తెచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ఆ కులంలో పుట్టినందుకు చాతైతే మంచి పేరు దాండి, లేదా ఉన్న రోజు బతికేసి తర్వాత వెళ్ళిపోండి. అంతేగాని నాకు డబ్బులు ఇస్తున్నారు, నా కులంతో అవసరం లేదని చెప్పి మీరు ఆ కులాన్ని దూషిస్తే ఆ కులం చాలా మంది, ఏ కులమైనా సరే ఆ కులంలో చాలా మంది బతుకుతున్నారు కదా. రేపొద్దున ఆ కులాన్ని పక్క కులాలు కానీ గోలు కానీ ఎలా చూస్తారు? చిన్న చూపు చూస్తారు కదా. ఎందుకంటే ఇప్పటికీ మనకు కులం అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా కులం కొట్టుకుంటాం ఏంటంటే నిజంగా ఉంది కాబట్టి కొట్టుకుంటున్నాం, లేదంటే మనం కొట్టుకోం కదా. సో ఇంతకు ముందు చూస్తే మేడం అంబాటి రాంబాబు కూడా తన కులాన్ని కించపరుస్తూ మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? నా కులపోళ్ళు పంది మాంసం తింటారు, ఉన్న సంస్కారం ఉండదు,
అంటే వాళ్ళ కులాన్ని వాళ్ళ కులం వ్యక్తులతో తిట్టించాలంటే దాని మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అదే కులం కాబట్టి సామాజిక వర్గం కాబట్టి ఆ కులాన్ని తిట్టినట్టే కదా, రిమైనింగ్ కులాలను వాళ్ళు తిట్టే కదా. అంటే ఇలాంటి చెడ్డ రాజకీయానికి, చెడ్డ సంస్కృతికి వైసీపీ అనేది ముందడుగు ఒక బీజం వేసింది. దాంట్లో పాములే వీళ్ళిద్దరు. అలా అంటే ఫస్ట్ పోసాని బలయ్యాడు. క్లియర్. సో పోసాని బలయ్యాడి ఈ రోజు ఆ బలేని ఎలా బలయ్యాడిందో ఆయన ముందు పెట్టడం జరిగింది. సో మరి ఇప్పుడు నేను కూటమి ప్రభుత్వాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. చిన్న చిన్న చేపలు, పోసాని అంటే పెద్ద తోపు తురుమేం కాదు మేడం, గట్టి గదిలితే భయపడే రకం. అలాంటి అతన్ని అరెస్ట్ చేశారు, నిజం చెప్పించారు, కరెక్టే. ఇంతకు ముందు మా షర్మిలమ్మ తిట్టిన కేసులో కూడా పిఏని అయితే అరెస్ట్ చేశారు, కానీ పిఏ చేత పెట్టించిన మెసేజ్లు ఎవరైతే పెట్టించారో, పోస్టులు ఎవరు పెట్టించారో ఆ పెద్ద వ్యక్తులకి ఇంతవరకు నోటీస్ ఇచ్చిన పాపాన పోలా, వాళ్ళని విచారణకు పిలిచిన పాపాన పోలా. మరి ఈ రోజు ఆయన ఇంత ఓపెన్ డైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు? సజ్జల రామకృష్ణారెడ్డే తిట్టమన్నాడు, నేను తిట్టానన్నాడు. అంటే ఈయన పాత్రధారి మాత్రమే, సూత్రధారి ఎవరు? సజ్జల. మరి ఈ కూటమి ప్రభుత్వం సజ్జల దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేసే ధైర్యం ఉందో లేదో నాకైతే తెలియదు మేడం. ఎందుకంటే చాలా చూసినాం ఏ విషయంలో అక్కడ దాకా వెళ్ళట్లా. తాడేపల్లి ప్యాలెస్ తాడు మటుకు వెళ్ళట్లా. చిన్న చిన్న చేపలనే పడుతున్నారు, కానీ తిలిమింగ్లాలు పడడం ఎందుకో కూటమి ప్రభుత్వం వెనకుంది, భయపడేది అని బయట వాళ్ళ టీడీపీ వాళ్ళు వాదన, మా కాంగ్రెస్ పార్టీ వాదన కూడా. కాబట్టి పోసాని అనే అతను ఇలాంటి తిట్లు వాడకూడదు మేడం. మరి దారుణంగా ఉండే ఆ తిట్లు అయితే. కానీ మరి ఇప్పుడు షర్మిలమ్మని కూడా చాలా సార్లు అంటే స్టేజ్ల మీద ఈవెన్ మేము జగన్ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే షర్మిలమ్మ పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళిందని చెప్పి 1,00,000 మంది పైగా జనం ఉన్న సభలో అన్నాడంటే, తన సొంత చెల్లిని కించపరుస్తా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారంటే రిమైనింగ్ వాళ్ళు మాట్లాడరని ఉద్దేశం మేడం. అంటే ఇప్పుడు మరి మీరు కూడా అంటే కాంగ్రెస్ తరపున కూడా ఏమైనా కేసులు వేసే అవకాశం ఉందంటే? తప్పక మేడం, ఆల్రెడీ కేసు పెట్టిను. కేసు పెడితేనే ఈ పిఏ ఎవరైతే ఉన్నాడో, ఎంపీ పిఏ ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ చేశారు. కానీ అతను పోస్ట్ ఆయన పాత్రధారి, అతను కూడా పాత్రధారి, సూత్రధారి వేరే వాళ్ళు ఉన్నారు. వాడి దాకా కేసు వెళ్ళట్లేదనే కదా మా ప్రయత్నం కూడా, మా బాధ కూడా. వాళ్ళ దాకా ప్రయత్నం వెళ్తేనే సక్సెస్ అయినట్టు, ప్రూవ్ చేసి వాళ్ళకి శిక్ష పెడితే సక్సెస్ అయినట్టు. ఎందుకంటే ఈ యొక్క భాషని ఏదో టైంలో ఎలాగోలా మనం కంట్రోల్ చేయాలి మేడం. భాషలో కూడా 3 రకాల భాషలు ఉంటాయి. పద్ధతిగా మనం మాట్లాడే భాష ఒకటి, తిట్లు వాడాలి కానీ ఒక్క లెవెల్ వరకు అశిక్షితమైనంత వరకు ఓకే, బిహైండ్ వెళ్ళకూడదు. కానీ వైసీపీ వాళ్ళు ఏదైతే ప్రచారం చేశాడో అది బిహైండ్ ద లెవెల్ ప్రచారం చేశారు. దానికని ఈరోజు కోర్టులు కూడా వాళ్ళు ఎంత ఇది నాన్ బెయిలబుల్ కదా, 5 years బిలోనే కదా, మీరు నోటీస్ ఇచ్చి వదిలిపెట్టినంటే జడ్జిలు కూడా ఇది ఒక మానసిక రోగం. ఎందుకంటే ఒక దెబ్బ తగిలితే మానిపోయింది, కొట్టుకున్నా కానీ 2 రోజులు అయితే ఇదే అవుతుంది. కానీ ఒక తిట్టు గౌరవప్రదంగా బతుకుతున్న కుటుంబాల గురించి ఇంత చెడ్డగా మాట్లాడి సోషల్ మీడియాలో కనుక పెడితే అది ఒక రోజుతో పోయేది కాదు మేడం. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూపించిన జనాలకి చూపిస్తా, కొత్త వ్యక్తి చూపిస్తా, అదే సర్కిల్ అవుట్ అవుతా ఉంటది. అంటే చాలా చాలా పెద్ద తప్పు, పెద్ద కేసు ఇది. అందుకని ఈ రోజు కోర్టులు కూడా చాలా సీరియస్ తీసుకున్నాయి. ఈ రోజు ఎలాగైనా సరే ఇప్పటికైనా ఇది కట్టడి చేయకపోతే ఫ్యూచర్ లో మనం కట్టడి చేయలేము అని చెప్పేసి భావిస్తానే వీళ్ళు మరీ సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ గోరంట్ల మాధవ్ అంటున్నారు, ఇంకా నెక్స్ట్ పేర్ని నాని, కొడాలి నాని, వీళ్ళందరి పేర్లు బయటకు వస్తున్నాయి. వీళ్ళకి కూడా స్క్రిప్ట్ తాడేపల్లి లేదా సజ్జల నుంచే వచ్చిందంటారు. మీరు నిన్న కాక మొన్న వైసీపీ స్పోక్స్ పర్సన్ రెడ్డి అని ఒక ఆయన బయటకు వచ్చారు, నెల్లూరు నుంచి బీజేపీలో జాయిన్ అయ్యాడు. అంటే రీసెంట్ గా వచ్చిన ఆయన అంతకు ముందు వచ్చిన చాలా మంది ఉన్నారు. వీళ్ళందరితో కనుక మనం మాట్లాడుతుంటే అందరూ ఒకే మాట చెప్తున్నారు, మాకు తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వచ్చింది, మేము చదివాం. లేదు వాళ్ళు పంపించిన స్క్రిప్ట్ కనుక మేము చదవకపోతే, మేము తిట్టకపోతే, మేము మాట్లాడకపోతే మమ్మల్ని మీడియా వాళ్ళకి పిలవద్దని చెప్తున్నారని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళ ఫేస్ మే చెప్పడమే జరుగుతుంది. ఎక్కడ మేడం? మొదట వచ్చిన ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ అయిన డొక్క ఉన్నాడు. డొక్క ఎక్కడ అంటే రాజధాని దగ్గర, ఆయన ఎమ్మెల్యే కాదు, ఒకప్పుడు మినిస్టర్. ఆయన దగ్గర నుంచి నిన్న కాక మొన్న వచ్చిన ఒక కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అని ఆయన దాకా కూడా వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు, సజ్జల గారు పంపించింది కనుక మేము తిట్టకపోతే, మేము చదవకపోతే, మేము చేయకపోతే మమ్మల్ని మీడియాకు పిలవట్లేదు, మమ్మల్ని బయట కనపడలేదు అనే వాదన వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్ కనపడొద్దని వాళ్ళు తొక్కేసినట్టే కదా. రాజకీయ నాయకుడికి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కానీ ఈరోజు ఏంటి, ఈరోజు కాదు కరెంట్ అప్డేట్స్ మీద వాళ్ళు యాక్టివ్గా లేకపోతే వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోయినట్టే. ముఖ్యంగా రాజకీయ నాయకుడు మీడియాలో కనపడితే అతను అవుట్డేటెడ్ అయిపోయినట్టే. సో కనపడాలి కాబట్టి వీళ్ళు మమ్మల్ని తిట్టమంటున్నారు,
మేము ఒక లెవెల్ వరకు తిట్టగలుగుతాం, బిహేంద మేము తిట్టలేకపోతున్నాం, అందుకే ఆ పార్టీలో ఉండలేకపోతే అందుకే బయటకు వస్తామని చెప్తున్నారు. సో మీరన్నట్టు ఆ ఎవరు గోరంట్ల మాధవో సమ్ ఎక్స్వైజెడ్ వాళ్ళని కాదు, ముందు ఈ కేసు అన్న మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టివ్గా తీసుకోండి. ఇతను ఏం చెప్తున్నా స్టేట్మెంట్లో, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పాడు కదా, భార్గవ్ పేరు చెప్పాడు, తీసుకొచ్చిన వాళ్ళు ఉతకండి, అసలు కనిపెట్టండి, ఎందుకు ఈ స్క్రిప్ట్ ఇస్తున్నావు, నేను ఎవడు ఏమన్నాడు, ఏంది నిజాలు బయట పెట్టండి. సో అక్కడ కంట్రోల్ పెడితే కింద స్థాయి వరకు కంట్రోల్ వెళ్ళిద్ది. అది కాకుండా పొద్దుగురు కింద స్థాయిలో కంట్రోల్ తీసుకుంటా పోతే ఈ పైన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కాదు ఇంకొకరికి, వాళ్ళు కాదు ఇంకొకరికి, అలా ఇచ్చుకుంటే వాళ్ళ చేత ఇచ్చేస్తారు కదా, దానివల్ల ఉపయోగం ఏముంది, ఇంకా ఎలా బుద్ధులు కంట్రోల్ అయితే అసలు కంట్రోల్ చేస్తే కింద కొసరాలు కూడా కంట్రోల్ అవుతారు. కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు కదా సార్, ఇప్పుడు భార్గవ్ గాని సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ సైలెంట్ గా ఉండిపోయారు. అంటే సైలెంట్ గా ఉండటం వేరు, మనిషి మారటం వేరు. ఓకే, మనిషి మారి పరివర్తన వస్తే రెండోసారి ఇలా బూతులు తిట్టడు, నోటికి వచ్చింది మాట్లాడు. కానీ వీళ్ళు సైలెంట్గా ఉన్నారంటే వీళ్ళ గవర్నమెంట్ లేదు కాబట్టి భయపడి, వీళ్ళ రోజులు కావు కాబట్టి వీళ్ళు భయపడి ఉన్నారు. రేపటి రోజు వీళ్ళ రోజులు వస్తే దీనికి పదింతలు కనుక బూతులు వాడతారు, దీనికి పదింతలు సమాజంలో గౌరవంగా బతుకుతున్న మనలాంటి వాళ్ళు కూడా కించపరుస్తూ మాట్లాడతారు. ఎందుకంటే రాజకీయంలో ఉన్న ఒక వ్యక్తిని కనుక టార్గెట్ చేయాలంటే డబ్బు పరంగా కానీ రాజకీయ పరంగా టార్గెట్ చేయొచ్చు, కానీ వాళ్ళు అలా చేయట్లా. చాలా తెలివిగా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మనో వాళ్ళ చెల్లినో వాళ్ళ అక్కనో లేదంటే వాళ్ళ భార్యనో వీళ్ళని తిట్టడం వల్ల వీళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు రాజకీయాల నుంచి బయలుదేరుతారు, మనకెందుకు ఈ రాజకీయం అనే విధంగా వీళ్ళు మారతారు, ఆటోమేటిక్గా మన రాజ్యాధికారం అనుభవించవచ్చు కదా అన్న దూరంలో వైసీపీ పెద్దలు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. సో మేము సైలెంట్ గా ఉన్నంత ఉన్నాం, మమ్మల్ని వదిలేయండి, మేము రాజకీయాల నుంచి బయటకు వచ్చాం, మమ్మల్ని వదిలేయండి అంటే చేసిన తప్పుకి శిక్ష పడాలి. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో కూటమి ప్రభుత్వం, ఇది ఒక కక్ష సాధింపు అని నేను అంట, మీరేమంటారు? కక్ష సాధింపు అని మనం ఎలా అంటాం? ఇప్పుడు హారిక గారు ఉన్నారు, హారిక గారు ఒక జర్నలిస్ట్, చదువుకున్న కోర్సు కూడా అదే. ఇప్పుడు మీడియా కాబట్టి మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలేస్తే అది కక్ష సాధింపు చర్య, అది కావాలని చేసినట్టు. క్లియర్? ఎందుకని మీరు పద్ధతిగా మాట్లాడారు, పద్ధతిగా క్వశ్చన్ చేశారు, గవర్నమెంట్ చేసిన తప్పుల్ని 4 చేతులతో 4 రకాలుగా మీరు ఎత్తి చూపిస్తున్నారు. దానికి మిమ్మల్ని గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దాన్ని కక్ష చర్య అంటారు. అంతేగాని మీరు ఏదో ఒక మర్డర్ చేసో 4 బూతులు తిట్టో 10 మంది దగ్గర 10 రూపాయలు తీసుకొని వాళ్ళు ఎగ్గొట్టడం ఇలాంటి తప్పుడు పనులు చేసినప్పుడు మిమ్మల్ని కోర్టులో మిమ్మల్ని జైల్లో పెడితే దాన్ని కక్ష సాధించని మనం ఎలా అంటాం? మేడం? ఇప్పుడు పోసాని మాట్లాడిన దానికి పోసాని ఒప్పుకున్నాడు, ఏమని, తప్పైందండి నన్ను క్షమించండి, నేను ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్నప్పుడు కాంగ్రెస్ వైసీపీ ఇంకొకరిలో కక్ష సాధింపు చర్య అని మనం ఎలా అనగలం? మనకు రైట్ ఆడిది, అతనే ఒప్పుకున్నాడు నా తప్పైందని, మనం ఎలా అంటాం? ప్లస్ ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా బూతులు మనకి సోషల్ మీడియాలో కనపడతా ఉన్నాయి, మనం ఎలా అంటాం మరి కక్ష సాధించరు అని? ఏదో మనోని వెనకేసుకు రావాలని చెప్పి మనం అంటే అతను మనోడైనా పరాయడైనా తప్పు చేసినప్పుడు నువ్వు ప్రశ్న చేయాలి, అబ్బాయి నువ్వు తప్పు చేసావు,